హాయ్ హలో అందరికీ, నేను మీ అనూష. రీసెంట్ వీడియోలో అయితే మా విలేజ్కి వెళ్తున్నామని చెప్పాను కదా. అయితే ఎలక్షన్స్తో పాటు మా విలేజ్లో ఒక జాతర అయితే అవుతుందని చెప్పాను కదా. ఇంకా ఎలక్షన్ రోజు వచ్చేసి మేము మార్నింగే లేచి రెడీ అయిపోయి ఇంకా ఓటు వేయడానికి స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడ ఓటు అది వేసేసి ఇంటికి వచ్చి మా పనులు ఏవైతే ఉన్నాయో చూసేసుకున్నాము. ఇంకా ఆఫ్టర్నూన్ 1 o'clock అయితే మొత్తం ఎలక్షన్స్ ఓటింగ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా 2 నుంచి అయితే కౌంటింగ్ అది స్టార్ట్ అయ్యింది. ఇంకా మేము యాక్చువల్గా అయితే ఆఫ్టర్నూనే వెళ్ళాలి జాతరకి. ఇంకా మాకు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేసి ఈవినింగ్ 6 o'clock అట్లా చెప్పారనమాట. ఫస్ట్ అయితే 1 to 10 వార్డ్ నెంబర్స్ అయితే ఉంటాయి కదా, 1 by 1 అయితే రివీల్ చేయలేదు. ఒక 1 to 5 వార్డ్ నెంబర్స్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత రివీల్ చేశారనమాట. అప్పుడు ఎలక్షన్ రిజల్ట్స్ అయితే వార్డ్ నెంబర్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి అనమాట. 8 o'clock వరకు అవే అయిపోయాయి. ఇంకా రిజల్ట్స్ వచ్చాక మేము కన్ఫర్మ్ అయింది. ఇంకా మేము విన్ అయ్యామని తెలిసాక అప్పుడు ఇంకా రెడీ అయిపోయి ఫాస్ట్గా ఇంకా దర్గా దగ్గర కదా జాతర. సో దర్గా దగ్గర దేవునికి అయితే మేము మాల్జాని ప్రిపేర్ చేస్తాము. అది ప్రిపేర్ చేసుకొని అందరం ఇంకా అప్పుడప్పుడే రెడీ అయిపోయి జాతరకి అయితే కార్లో స్టార్ట్ అయిపోయాము. మా ఊర్లో జాతర ఎలక్షన్స్ రెండు వచ్చేసి December 11th అయితే అయ్యాయి. అందుకే రెండు ఒకేసారి రావడంతో పబ్లిక్ అయితే కొంచెం తక్కువగానే వచ్చారు జాతరలోకి. ఇంకా థర్స్డే జాతర కదా, ఇంకా థర్స్డే కన్నా ముందు బుధవారం రోజు గంధాలు అయితే అవుతాయి. గంధాలు అంటే ఏం లేదు, దేవునికి సంబంధించిన వస్తువులు సామాన్లు అవి ఉంటాయి కదా, వాటిని అయితే ఊరేగించుకుంటూ దర్గా దగ్గరకు అయితే తీసుకొస్తారు జాతర ముందు రోజు. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేనే జాతర అయితే పెట్టుకుంటారు. జాతర వచ్చేసి ఆల్మోస్ట్ 5 days దగ్గర ఉంటుంది. మా జాతరకి పక్కన చుట్టుపక్కల ఊర్లు కూడా వస్తుంటాయి, చాలామంది పబ్లిక్ ఉంటారు. అదే రోజు ఎలక్షన్స్ ఉండడంతో పక్క ఊరి విలేజెస్ కూడా రాలేదు సరిగ్గా. జాతర ఫస్ట్ డే వచ్చేసి అందరూ దేవునికి ప్రసాదంగా మాల్జన్ అయితే ప్రిపేర్ చేస్తారు. ఇంకా జాతర ఫస్ట్ డే వచ్చేసి ఇట్లా కొంతమంది కోరికలు అయితే మొక్కుకుంటారు కదా, మొక్కులు ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు వచ్చేసి కందూర్లు అయితే చేస్తారు. ఇంకొంతమంది ఇట్లా కోరికలు నెరవేరితే దేవునికి పువ్వులు అవి కప్పుతామని మొక్కుతారు కదా, పక్కల పువ్వుల షాప్స్ అవన్నీ ఉంటాయి. వాళ్ళు అప్పుడే ఇన్స్టెంట్గా దేవునికి ఎన్ని పూలు కప్పుతామంటే దాన్ని బట్టి వాళ్ళు పువ్వుల్ని ఒక షేప్లో అయితే ప్రిపేర్ చేసి దేవునికి మాలగా అయితే పంపిస్తారు. షాప్స్ అయితే చాలానే వస్తాయి. ఇంకా పిల్లలు అది ఆడుకోవడానికి చిన్న చిన్న ప్లే గేమ్స్ కూడా ఉంటాయి. ఇంకా మేమైతే ఫస్ట్ డేనే కదా అని షాపింగ్ అయితే ఏం చేయలేదు. నెక్స్ట్ డే అయితే మళ్ళీ జాతరకి అయితే వచ్చాము.